ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు. ఈరోజు కొన్ని మంచి సంగతులు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ప్రతి సంఘటన మానవ జీవితాలకు ఎంతో మేలు కలిగించే సంఘటనలు, మానవ బ్రతుకులకు మేలు కలిగించడంతో పాటు దేవుడున్న లోకానికి తీసుకెళ్ళగలిగే ఉన్నతమైన సంగతులు కనుక రాయబడిన ప్రతి సంఘటనను లోతుగా మనం ఆలోచించగలిగితే దేవుని మనసును అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. రాయబడిన ఒక సంఘటన చూస్తూ మనం గ్రంథంలోనికి ప్రవేశించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏమీ లేదు, మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుచున్నది. రాయబడిన వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తూ లోతుల్లోనికి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే, దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన అవసరత ఎంతైనా ఉందన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎవరు లెక్క అప్పచెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు మనమే దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనలో ప్రతివారు లెక్క అప్పచెప్పాలని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని అనుభవిస్తూ ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ నేను ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం లేదని ప్రతి మనిషి అనుకుంటాడు. నిజానికి ఈ లోకంలో ఉన్నది ఏది మనది కాదు. మనం కేవలం గృహ నిర్వాహకులకు మాత్రమే తప్ప యజమానులమైతే దేనికి కాదు. ఈ లోకంలోనికి వచ్చిన మనం ఈ లోకాన్ని విడిచి ఒకరోజు మనం వెళ్ళిపోవలసిన వారమే ఉన్నాం. కనుక ఈ లోకంలో మనం అనుభవించే ప్రతిదీ, మనకున్న ప్రతి దాని విషయమై దేవునికి ఖచ్చితంగా మనం లెక్క అప్పచెప్పాలి. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. చాలామంది అనుకుంటారు, నేను ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదండి, నేను ఎవరి కింద లేనండి, నేను ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. ఎందుకు ఈ పదాన్ని నేను మాట్లాడుతున్నాను అంటే, దేవుడు ఎలాంటి వాడో చెప్పనా, తనని నమ్మని వారి దగ్గర కూడా లెక్కలు అడుగుతాడంట. తనని నమ్మని వారి దగ్గర కూడా లెక్కలు అడిగి వాళ్ళ లెక్కలు తెలుస్తాడంట. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి తన నమ్మని వారి విషయమై దేవుడు ఎలా ఉన్నాడో మనం ఆలోచించగలిగితే, బైబిల్ గ్రంథంలో ఒక రాజు కనబడుతుంటాడంటే ఆయన పేరు బెల్షస్సర్. అతగాడు చేసిన విషయం కొరకు, తన జీవితంలో జరిగిన ఒక సంఘటన కొరకు దేవుడు మాట్లాడుతూ దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 24 నుంచి కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, కావున ఆయన ఎదుటి నుండి అరచేయ వచ్చి ఈ రాతను రాసిన శాస్త్రం ఏమనగా, మెనే టెకెల్ ఉఫార్సెన్. ఈ వాక్య భాగం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకెల్ అనగా ఆయన త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధం నుండి విగావింపబడి మాదీలకు పారస్యులకు ఇవ్వబడును. రాయబడిన సందర్భాన్ని మనం జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మాట్లాడుతున్న ఈ రాజు ఎవరయ్యా అంటే నెబుకద్నెజరుకు మనవడైన. యాక్చువల్గా నెబుకద్నెజరుకు కుమారుడు అని రాయబడుతుంటుంది, కానీ ఆయన నెబుకద్నెజరుకు మనవడు. ఈ రాజు కొరకు మాట్లాడుతూ ఈ రాజు యొక్క రాజ్యాన్ని తన దగ్గర నుంచి దేవుడు తీసేస్తాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఆ రాజ్యం కొరకు, ఆయన రాజ్య పాలన కొరకు, ఆయన స్థితిగతుల కోసం మాట్లాడుతూ, నువ్వు చేస్తున్న విధానాలను, నువ్వు చేస్తున్న పద్ధతులను లెక్కబెట్టినప్పుడు నేను అనుకున్నట్లుగా నీ విధానాలు లేవు కనుక నీ లెక్కలు తేల్చాను. నీ లెక్కలు తెలిస్తే ఏమైంది అంటే నీ నుండి నీ రాజ్యం తీయవలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్తున్నాడు. అంటే ఈ రాజు విషయమై మనం ఆలోచిస్తున్నప్పుడు రాజు సరిగ్గా బ్రతకలేదు గనుక లెక్కలు వేశాడు. రాజు నుండి తన రాజ్యాన్ని దేవుడు మరొకరికి అప్పచెప్పినట్లుగా మనం గమనించగలం. ఇంతకీ రాజు చేసిన పాపం ఏంటి? దేవుడు లెక్కలు వేసినప్పుడు ఆ లెక్కల్లో తను తోగకపోవడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆ రాజు చేసిన ఆ పాపాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అదే
దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, రాజుకు బెల్షస్సర్ తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండును. ఈ రాజు చేస్తున్న ఒక పాపాన్ని ఇక్కడ రాస్తూ, ఆయన చేస్తున్న పాపం ఏంటంటే ఆయన మందు తాగుతున్నాడంట, ద్రాక్షారసాన్ని తాగుతున్నాడంట. అంటే ద్రాక్షారసం తాగే, మద్యం తాగే ఈ పాపాన్ని నేను చేస్తున్నాడు కనుకనే ఆ పాపం కొరకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిస్తున్నట్లుగా మనం గమనించగలం. యాక్చువల్గా మద్యం అన్నది ఎవరు తాకూడదు, మద్యం అన్నది ఎవరు తాకూడదు, రాజులు అసలే తాకూడదు. బైబిల్ గ్రంథంలో రాజుల కొరకు మాట్లాడుతూ, రాజులు చేయకూడని పని కోసం మాట్లాడుతూ సామెతల గ్రంథము 31వ అధ్యాయం 3-4 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజును నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే మద్యాన్ని తాకూడదని పలుమార్లు దేవుడు చెప్తూ, ప్రత్యేకంగా ఎవరి కోసం చెప్తున్నాడు అంటే రాజులు అసలు ఏం తాకూడదు, మద్యం తాకూడదు. నేను మద్యం తాగాను అనుకోండి, అది నా ఇంటికి మాత్రమే పరిమితం అవుతుంది. అదే ఈ రాష్ట్రాన్నో లేదా ఈ దేశాన్నో పరిపాలిస్తున్నాడు తాగాడు అనుకోండి, అది ఇంటి సమస్య అవ్వదు. ఏ సమస్య అవుతుంది? రాష్ట్రం సమస్య అవుతుంది, దేశం సమస్య అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక దేవుడు పర్టికులర్గా మాట్లాడుతున్న పదం ఏంటంటే రాజులకు మద్యం అన్నది తగదు. అంటే రాజు స్థానంలో ఉండి ఆయన చేస్తున్న ఒక పాపం ఏంటంటే, దేవుడు లెక్క పెడుతున్న ఒక పాపాలలో ఒక పాపం ఏంటంటే మద్యం. ఈరోజు చాలా మంది యవనస్తులు కానీ, చాలా మంది దేవుడిని నమ్ముకున్నవారు కానీ, ఇంకా గట్టిగా మాట్లాడే ఒక పదం అడుగు ముందుకు వెళ్ళితే సంఘ పెద్దలు తాగేస్తున్నారు, సేవకులు కూడా తాగేస్తున్నారు. మద్యం అనే ఈ పాపాన్ని దేవుడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా మద్యాన్ని మనం ఏం చేయకూడదు, తాకూడదు. దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడిన పదాలను మీరు గమనించగలిగితే మద్యాన్ని తాగొద్దు, 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 అది తాగడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి, అనేక ప్రమాదాలు ఉన్నాయని దేవుడు రాయిస్తున్న కొన్ని సంఘటనలు చూస్తూ మనం ముందుకెళ్ళగలిగితే, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవనికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దు పుచ్చుకున్న వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేయువారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండును, తాగుటకు రుచిగా ఉండును, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులు కనబడును, నువ్వు వెర్రి మాటలు పలుకుదువు, నువ్వు నడు సముద్రం మీద పడుకున్న వలె ఉందువు, వాడకు ఈ చివరన పండుకున్న వలె ఉందువు, నన్ను కొట్టినను నాకు నొప్పు కలగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకుందునో మరలా దాన్ని వెతుకుదును అన్ను అనుకుందువు. అంటే దేవుడు మద్యం కోసం మాట్లాడుతూ, మద్యం తాగుతున్న వాడి పరిస్థితులు, వాడి స్థితిగతుల కోసం చెబుతూ, వాడికి ఊరకనే గాయాలు అవుతూ ఉంటాయంట, వాడు ఊరకనే గొడవలు పెట్టుకుంటాడంట. అంటే కారణాలు లేకుండా ఏం జరుగుతాయంట, వాడికి అనేకమైన ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది, మందదృష్టి వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఇవన్నీ నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు ఏం తాకూడదని చెప్తుంది బైబిల్? మద్యం తాకూడదని చెప్తుంది. ఇక కొత్త నిబంధనలో ఈ మద్యం కొరకు ఒక అడుగు ముందుకేసి చెప్తున్న మాట్లాడి చెప్పన, ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మద్యముతో మత్తులై ఉండకుడి అంటాడు. అంటే బైబిల్ పదే పదే మాట్లాడుతున్న పదాలు ఏంటి అంటే మద్యాన్ని తాకండి, మద్యం జోలికి మీరు వెళ్ళకండి అని బైబిల్ పదే పదే చెప్తుంది. ఇప్పుడు రాజు ఏ పాపం చేస్తున్నాడయా అంటే, రాజు చేస్తున్న పాపాల్లో ఒక పాపం ఏంటంటే ఆయన ఏం తాగుతున్నాడు, మద్యం తాగుతున్నాడు. అంటే మద్యం తాగుతున్న దాన్ని కూడా దేవుడు ఏమేస్తున్నాడు, లెక్కలు వేస్తున్నాడు, తన పాపాన్ని లెక్కలు కడుతున్నాడు. ఇక రాజు చేసిన మరొక పాపాన్ని కూడా మీరు చూడగలిగితే, అదే దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి కూడా మీరు కొన్ని విషయాలు పరిశీలన చేయగలిగితే, ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొగు నెబుకద్నెజర్ యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగార పాత్రలు తెమ్మని ఆజ్ఞయించును. అందుకు వారు యెరూషలేములో దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకుని సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉండగా, రాజును అతను అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగిరి. అంటే ద్రాక్షారసం తాగడమే పాపం, మద్యం తాగడమే పాపం అనుకుంటే, అతగాడు చేస్తున్న రెండో పాపం ఏంటి అంటే
పవిత్రమైన ప్రతిష్ఠింపబడిన వస్తువులు తీసుకొని అపరిశుద్ధతం చేసి ఆ వస్తువుల్లో ద్రాక్షారసాన్ని పోసి దేవుడు దేవుని ఆలయంలో ప్రతిష్ఠించిన వస్తువులను ఏం చేస్తున్నాడు? అపవిత్రపరుస్తున్నాడు. అంటే మద్యం తాగాడు ఒక పాపం, అక్కడ తాగకుండా ఆయన ఏం చేశాడంటే దేవాలయంలో ఉన్న దేవుడు ప్రతిష్ఠించిన కొన్ని వస్తువులను అపవిత్రపరుస్తూ దానిలో ద్రాక్షారసం వేసుకుని తాగుతున్నాడు ఈ బెల్షస్సరు. ఇంకా ఆయన చేసిన మరొక పాపాన్ని కూడా మీరు గమనించగలిగితే అదే దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, వారు బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రయు అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా. తన చేస్తున్న మూడో పాపం ఏంటి అంటే జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి జీవం లేని దేవతలు ఏం చేస్తున్నాడు? ఆయన పూజిస్తున్నాడు. వీటన్నిటిని అతగాడు చేస్తున్నప్పుడు, ఈ పాపాలన్నీ అతగాడు చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు చేసిన పనిని కూడా మీరు చూడగలిగితే 5వ వచనం, ఆ గడియలోనే, ఏ గడియలోని? ఇతగాడు చేస్తున్న ఆ పాపాలు చేస్తున్న ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరి గోడపోత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టు రాజు ఆ హస్తమును రాయిట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ల వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొచ్చును. తాగుచున్నంతసేపు ఎలా ఉన్నాడు? తాగుతున్నంతసేపు ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, గంతులేశాడు. ఇలా తాగుతుండగా దేవుని హస్తం వచ్చి గోడ మీద రాస్తుండేసరికి దెబ్బకి గజగజ వణికాడు. ఒక మాటలో చెప్పాలంటే అయితే బోకాళ్ళలోనేడు అని పదం రాయబడింది అక్కడ. అంటే ఒక్క దెబ్బకి సాష్టంగా పడవలసిన అవసరం వచ్చింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన చేస్తున్న పాపాలన్నింటినీ చూస్తున్నాడు. పాపాలన్నింటినీ లెక్కలు వేయడానికి దేవుడే దిగొచ్చి ఒక హస్తంతో తన చేయిరాతతో బోర్డు మీద రాసి ఏం చెప్తున్నాడు? అబ్బాయి, నీ లెక్కలు తేలిపోయినాయి, నీ లెక్కలు నేను చూడగా నేను అనుకున్నట్లుగా నీ లెక్కలు లేవు కనుక నీ రాజ్యాన్ని నీ చేతిలో నేను చేయించాలనుకుంటున్నాను, తీసేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే రాత కనబడిందో మనోడికి మెంటలెక్కిపోయింది. ఆ రాత ఏంటి, దాని అర్థం ఏంటో తెలియక మనోడు అల్లాడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ లోకంలో లేదా ఆ దేశంలో ఉన్న గొప్ప గొప్ప వారిని పిలిపిస్తాడు. ఎందరు వచ్చినా ఆ రాతను చదువుతారు కానీ ఆ రాతను చదవలేరు, ఆ రాతకు అర్థం చెప్పలేరు. ఇలా ఆలోచిస్తుండగా ఏం జరుగుతుందంటే రాజుగారు భార్య, నెబుకద్నెజరు భార్య అనుకుంటున్నాం, ఆవిడ చెప్తుంది, లేదు మీ నాన్నగారి కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మర్మాలను సైతం అతగాడు విప్పగలడని ఆవిడ చెప్పేసరికి దానియేలుని పిలిపిస్తారు. ఇప్పుడు దానియేలు వచ్చి రాజుతో విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి, 24వ వచనం. 24వ వచనం. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకెల్ ఒపార్సెన్. ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించును. అంటే ఇప్పుడు దానియేలు వచ్చాడు, రాజుకు దేవుడు రాసిన ఆ చేయిరాత యొక్క అర్థం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూశాడు. లెక్కలు ఎలా లేవు? దేవుడు అనుకున్నట్లుగా లేవు. దేవుడు కోపం వచ్చింది. దేవుడు అనుకున్నట్లుగా అతగాడ బతకపోయేసరికి దేవుడు తన రాజ్యాన్ని ఏం చేశాడు? మరొకరి చేతికు అప్పగప్పేశాడు. దేవుడు తన రాజ్యాన్ని తన చేతిలో నుంచి తీసి పక్కన పెట్టాడు కదండి. అలా ఎప్పుడైతే దానియేలు గారు వచ్చి దేవుడు రాసిన చేయిరాతకు అర్థాన్ని తెలియజేశాడో వెంటనే రాజు మెచ్చుకున్నాడు. అతగాడికైతే బంగారం హారం వేసాడు. కానీ వెంటనే ఏం జరిగిందో చూడండి. వెంటనే ఏం జరిగింది? 30వ వచనం. ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షస్సర్ హతుడాయిను. దేవుడు లెక్కలు చూడటం ప్రారంభించాడంటే నీ స్థితిని మార్చినవి కాదు, అసలు నేను భూమి మీద లేకుండా చేస్తాడు. అంటే దేవుడిని నమ్మని ఒక రాజు విషయంలోనే ఇన్ని లెక్కలు వేసి ఇంతగా ఆలోచించి తన చేసిన పాపాన్ని కూడా దేవుడు రాయించి తన రాజ్యాన్ని వేరెవరి చేతిలో పెట్టి చివరికి తన ప్రాణాన్నే దేవుడు నమ్మని వాడి విషయంలోనే ఇన్ని లెక్కలు వేసి ఇంత స్థితిగా ఉంటే నేనేం చెప్పాలనుకుంటానంటే నమ్మిన మన విషయం ఇంకెలా ఉంటాడు? సహజంగా మన సంఘానికి వచ్చే పిల్లలు ఎలా ఉన్నారని 1-10 సార్లు ఆలోచిస్తుంటాం, వారికి చెప్పే ప్రయత్నం చేస్తాం. బయట సంఘస్థులు అటు ఇటుగా ఉన్నా మనం పెద్దగా వాళ్ళని ఏం చేయము, పట్టించుకోం. అది ఏదైనా సరే, మన రైతులు ఎలా ఉన్నారో చూసుకుంటాం, పక్క రైతులు ఎలా ఉన్నారో మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన స్కూల్లోకి వచ్చిన పిల్లలు ఎలా ఉన్నారో చూస్తాం, బయట స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎలా ఉన్నారు మనం అంతగా చూడం. కానీ దేవుడి లెక్కలు ఎలా ఉంటాయంటే అసలు బయటోడి విషయమే అంతగా ఆలోచిస్తుంటే, బయటోడి విషయమే అంతగా చూస్తుంటే మనం నమ్ముకున్నాం కదా, నమ్ముకున్న మన యెడల దేవుడు ఎలా ఉంటాడు? మన యెడల దేవుడు మరింత ఖచ్చితంగా ఉంటాడు. మనం చేసే ప్రతి దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా ఒక రోజు ఏమడుతాడు? లెక్క అడుగుతాడు. దేవుడు మంచి లెక్కల మాస్టర్ అండి, మంచి లెక్కల మాస్టర్.
ఆయన లెక్కలు ఎలా ఉంటాయి చెప్పనా? తల వెంట్రుకలు కూడా లెక్క పెడతాడంట ఆయన. సహజంగా తల వెంట్రుకలు మనం ఏం చేయలేం, లెక్క పెట్టలేం. ఆకాశ నక్షత్రాలను కూడా లెక్కలు పెడతాడంట ఆయన. యోబు ఇలా మాట్లాడుతుంటాడు, నా అడుగులు కూడా నువ్వేం చేస్తున్నావు దేవా అంటాడు. లెక్కలు పెడుతున్నావు అని యోబు మాట్లాడతాడు. అడుగులు లెక్క పెట్టగలడు, ఇసుకను లెక్క పెట్టగలడు, నక్షత్రాలను లెక్క పెట్టగలడు, తల వెంట్రుకలు లెక్క పెట్టగలడు. దేవుడు ఇలా చిన్న చిన్నవి సూక్ష్మగా ఉన్న వాటినే ఇన్ని లెక్కలు వేసి లెక్కలు పెట్టగలుగుతున్నప్పుడు ఆయన నమ్ముకున్న మనం ఏది చేస్తే, ఏది పడితే అది చేస్తే లెక్కలు పెట్టకుండా ఉంటాడా? ఖచ్చితంగా లెక్కలు పెడతాడు, లెక్కలు తీస్తాడు. ఒకరోజు బెల్షెస్సరుకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది. కనుక అన్యుల విషయంలోనే దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మన విషయంలో మరింత స్ట్రిక్ట్గా దేవుడు ఉంటాడు. కనుక ఆయన నమ్ముకున్న మనం దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉందని గమనించి మనం చక్కగా ఈ భూమి మీద బ్రతకడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. కనుక దేవుడు మన విషయంలో కూడా ఖచ్చితంగా లెక్క అడుగుతాడని మనకు అర్థమవుతుంది. మన విషయంలో లెక్క అడుగుతున్నప్పుడు మనం ఆయన ఎదురు నిలబడినప్పుడు ఆయన లెక్కలు వేస్తే ఆయన లెక్కలకు ఆ కాటాలో మనం ఏమో ఖచ్చితంగా తోగాలి, సరి సమానంగా ఉండాలి. ఏదైనా కిందకు వచ్చింది అనుకోండి, పైకి లేచామనుకోండి, ఇక దేవుడు ఆ రోజుతో మన లెక్క ఏం చేస్తాడు? పూర్తి చేస్తాడు, మనల్ని తీసేస్తాడు. కనుక దేవుడు మన విషయంలో కూడా లెక్కలు అడుగుతాడు. కనుక మన విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా ఉంటాడు. కనుక దేవుడిని నమ్మిన మనం ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అడిగే ప్రతి లెక్కల విషయంలో మనం ఖచ్చితంగా ఆయనకి సమాధానం చెప్పేవారుగా మనం ఖచ్చితంగా ఉండాలి. కనుక దేవుడు మనల్ని కూడా లెక్కలు అడుగుతాడని మనకు అర్థమవుతుంది. ఏ విషయాల్లో లెక్కలు అడుగుతాడో కొన్ని విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ విషయాల్లో లెక్కలు అడుగుతాడో మనం చూస్తూ ఆ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడిని లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుడు మనల్ని అడిగే కొన్ని లెక్కలు, ఆ లెక్కలు ఏంటి, ఆ విషయాలు మనం ఎలా ఉన్నామని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు ఏ విషయాల్లో లెక్కలు అడుగుతాడో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఏ విషయంలో దేవుడు లెక్కలు అడుగుతాడంటే, వ్యర్థమైన ప్రతి మాటను బట్టి దేవుడు ఏమడుగుతాడంట? లెక్క అడుగుతాడంట. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని చూద్దాం. మన జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, 36, 37 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. మనం మాట్లాడే ప్రతి మాటకి ఏముందంట? లెక్క ఉంది. అక్కడ కూడా చెప్తున్న పదం ఏంటి చెప్పన? వ్యర్థమైన ప్రతి మాట అంటున్నాడు. అంటే వేస్ట్ మాటలు, పనికిమాలిన మాటలు మనం మాట్లాడేస్తుంటాం. నోరు ఉంది కదా అని మాట్లాడటం కూడా ఫ్రీయే కదండి. ప్రతి మాటకి లెక్కలేసి డబ్బులు గడుచుకునే పరిస్థితి ఉన్నది అనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాం? మనం కొలతలేసి లెక్కలు మాట్లాడుతుంటాం. లెక్కలకి రేట్ ఏం లేదు కదా. నువ్వు ఎన్ని మాట్లాడినా దేవుడు ఏమి అంటలేదు కదా. కనుక నోరు ఉంది కదా ఏం చేస్తుంటాం? మనం ప్రతి పనికిమాల మాట మాట్లాడుతుంటాం, ప్రతి వ్యర్థమైన మాట మాట్లాడుతుంటాం. కానీ ఇలా ప్రతి వ్యర్థమైన మాటకు దేవుడు ఒకరోజు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు అంట. ఇంకా చెప్తున్నాడు, 37 వచ్చి చెప్తూ ఉంటాడు, నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు నందుదు. అంటే దేవుడి దగ్గర నువ్వు నీతిమంతుడుగా ఉండాలన్నా, అపరాధిగా ఉండాలన్నా నీ మాటలు బట్టే అది తేలుతుంది అంటున్నాడు. అయితే దేవుడు అక్కడ చెప్తున్న మాట అంటే, నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. నేను అడుగుతాను, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత అసలు ఎన్ని అర్థమైన మాటలు మాట్లాడుంటాం? ఏమండి, ఇక్కడ కూర్చొని మనం అంతా ఉండవా? మాట్లాడుంటాం. అయితే ఈ పాఠం విన్న తర్వాత ఇక మాట్లాడడం మానేయాలి, ఆ పనికిమాల మాటలు. ఇప్పటికే మాట్లాడడం ఎక్కువైపోయినాయి, వీటన్నిటికీ లెక్క చెప్పవలసి వస్తుంది. అది వీటికి లెక్క చెప్పవలసి వస్తే ఈరోజు దేవుడు ఈ మాటల విషయం లెక్క అడిగితే ఖచ్చితంగా ఆ కాటాలో మనం ఏమైపోతాం? తేలిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వ్యర్థమైన ప్రతి మాటను బట్టి దేవుడు అడుగుతాడు. కనుక వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడతాడంటే మనిషి? 34 చూడండి, ఎందుకు మాట్లాడతాడు? సర్పసంతానమా, మీరు చెడ్డవారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. అసలు ఒక మనిషి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడంటే అది ఎవడు? అసలు ముందు చెడ్డోడే చెడ్డ మాటలు మాట్లాడతాడు. మంచోడు ఎవడు చెడ్డ మాటలు మాట్లాడు. నీకు నువ్వుగా నేను బాగానే ఉన్నాను, చక్కగా స్నానం చేశాను, మంచి బట్టలు కట్టుకున్నాను, వచ్చి కూర్చున్నాను, నాకేంటి నువ్వు అనుకోవచ్చు. నువ్వు చూడ్డానికి బాగున్నా, నువ్వు మాట్లాడే మాటలు బట్టి నువ్వు చక్కగా ఉన్నావో చండాలంగా ఉన్నావో మనం ఏం చేయొచ్చు? చెప్పొచ్చు. సర్పసంతానమా అని మాట్లాడుతూ, మీరు చెడ్డవారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరని మాట్లాడుతూ, హృదయం ముందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. నువ్వు నోటితో నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం చెడ్డగా ఉంది.
నీ హృదయం చెడ్డగా ఉంది అంటే ఎవడి హృదయం అయితే చెడ్డగా ఉంటుందో వాడే ఏ మాటలు మాట్లాడతాడు? చెడ్డ మాటలు మాట్లాడతాడు. నీ హృదయంలో వ్యభిచారపు ఆలోచనలు అనుకోండి, నీ మాటలు అలా ఉంటాయి. నీ హృదయంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయనుకోండి, నీ మాటలు కుళ్ళు కుతంత్రాల్లో ఉంటాయి. నీ మాటలు ఎవడి మీద అసూయ ఉందనుకోండి, నీ హృదయంలో నీ మాటలు ఎలా ఉంటాయి? అసూయే. అంటే నీ హృదయం యొక్క తత్వం ఎలాగుందో ఆ మాటలే బయటకు వస్తూ ఉంటాయి. ఆ మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు భక్తుడు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక క్రైస్తువులు అయిన మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వ్యర్థమైన మాటకు ఒక రోజు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. కనుక వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఒక చోట అంటాడు, పౌలు మాట్లాడుతుంటాడు, పరిశుద్ధులకు ఇలాంటి మాటలు ఏమో అంట తగవు అంటాడు. పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ, పనికిమాల మాటలు కానీ మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. సహజంగా మనకు మరదలు ఉంటారు, మరదలు తమ్ముడు భార్యలు కానీ, లేకపోతే మేనకోళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళతో కూడా మనం ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు. మనకున్న పనికిమాల బుద్ధి ఏంటంటే మనం ఈ పనికిమాల మాటలు మాట్లాడుతుంటాం. అదవుతుందా? నేను పనిగట్టుకు ఏం చెప్పాలనుకుంటానంటే, నీకు ఎవరు చూసినా ఏమనిపించాలి? అమ్మ అనిపించాలి. ఓ తల్లిలాగే చూడాలి నువ్వు. ఓ రోజు వ్యభిచారం మంది పట్టబడుతున్న స్త్రీని యేసు దగ్గర తీసుకొస్తే యేసు పలికిన పలుకేంటి? అమ్మ అంటాడు. నువ్వైతే నీ అమ్మ అంటావు. నిజమండి, మన తత్వం అది. ఎందుకు అలాంటి పదాలు మాట్లాడుతున్నావు అంటే, నేను అన్నం కాదు కానీ మీరు ఆలోచించండి. మీరు ఓరకనే ఏం మాట్లాడుతుంటారు? పనిగట్టుకో కాకుండా సరదాగా ఆడితో మాట్లాడుతూ సరదా మాటల్లో కూడా బూతులు మాట్లాడతాం మనం. అంటే మన హృదయం ఏమైపోయింది? చెడుతో నిండిపోయింది. అంటే సరదా కూడా నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ హృదయం ఎలా ఉంది? చెడిపోయింది. సరస్వక్తులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, గట్టిగా మాట బూతులు అసలు నువ్వు మాట్లాడకూడదు. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఎపిసిల్ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. సరసోక్తులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉన్న మనకు అవి తగవు. బయట మాట్లాడతాడు, లోకంలో ఉన్నాడు మాట్లాడతాడు. నువ్వు మాట్లాడటం ఏంటి? ఏమిటి ఎందుకు మాట్లాడకూడదు అంటావా? ఇలాంటి వ్యర్థమైన మాటలకు ఒక రోజు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది కనుకనే నువ్వేం చేయకూడదు, మాట్లాడకూడదు. మన కొరకు బైబిల్లో రాయబడిన పదం ఏంటి చెప్పనా? మీరు లోకానికి ఎవరు? మీరు లోకానికి వెలుగు అంటాడు, మీరు లోకానికి ఉప్పు అంటాడు, మరో చోట అపోస్తల కార్యాల్లో మాట్లాడుతున్నాడు, మీరు లోకానికి వేరై మూర్ఖులకు ఈ తరమకు వేరై. మూర్ఖులు మాట్లాడే మాటలు మాట్లాడటం ఏంటి? లోకస్తులు మాట్లాడే మాటలు మాట్లాడటం ఏంటి? అసలు నోట్లో బూతులు ఎందుకు వస్తున్నాయి? సరసోక్తులు ఎందుకు వస్తున్నాయి? చండాల పైన మాటలు ఎందుకు వస్తున్నాయి? అంటే నీ హృదయం ఏమైంది? పాడైపోయింది. నీ హృదయం బాగలేదు. అంటే ప్రార్థనకు వస్తున్నా అలా ఉన్నావంటే, ప్రార్థనకు వస్తుంది దేవుని మాటలు ఎక్కట్లేదు లోపలికి. సహజంగా దేవుని మాటలు వింటున్నప్పుడు మాటలు ఏమవ్వాలి? హృదయంలోకి వెళ్ళాలి. లోపలికి దేవుని మాటలు వెళ్ళే అనుకోండి, పరిశుద్ధమైన మాటలు లోపలికి వెళ్ళే అనుకోండి, పనికిమాల మాటలు మనం ఏం చేయము. ఇంకా పనికిమాల మాటలు మాట్లాడుతున్నామంటే అంటే వాక్యం వింటున్నా కూడా వాక్యం ఏం చేయట్లేదు మాట, నువ్వు వినట్లేదన్నమాట. కొంతమంది ఉంటారు అసలు వాక్యం వినరండి, వాళ్ళకున్న పిచ్చి వాళ్ళకు ఉంటుంది, మనం ఏం చేయలేం. కానీ అది వాక్యం వినకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఆ మాటలు వాడు చెవులోకి వెళ్ళి మాటలు హృదయంలో మాటలు లేకపోయేసరికి వాడు మాట్లాడే పనికిమాల మాటలు ఏంటి? వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు. ఈ వ్యర్థమైన మాటల విషయమే ఒకరోజు దేవుడికి ఏం చెప్పాలి, మనం లెక్కప్ప చెప్పాలి. ఎందుకు ఇంత నేను స్ట్రాంగ్గా మాట్లాడుతున్నానంటే, అసలు బయటోడే చండాల పనులు చేస్తే దేవుడు లెక్కలు వేసి ఆ తాడ తీస్తున్నప్పుడు దేవుని పిల్లమైన మనం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అంటే తెలియనోడు చేస్తేనే దేవుడు లెక్కలు అడిగితే తెలిసినోడు చేస్తే ఇంకా గట్టిగా అడుగుతాడు కదా. దేవుడు ఒక పదం మాట్లాడుతూ లోకాసవార్త చూడండి ఏం మాట్లాడుతున్నాడు. లోకాసవార్త 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 47వ వచనం, తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక దాని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా
తీయ చూసును, మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అంటే ఇక్కడ చెప్తున్న పదం ఏంటంటే, తెలియనోడికి తక్కువ దెబ్బలే అంట, తెలిసినోడికి మాత్రం ఎక్కువ దెబ్బలు అంట. కానీ రాజు విషయంలోనే దేవుడు ఎక్కువ దెబ్బలేసాడు. రాజు విషయంలో ఎక్కువ దెబ్బలేసాడు. ఎందుకంటే ఆ రాజుకి ఎవరు తెలియదు, దేవుడు తెలియదు. దేవుడు నమ్మలేదు. దేవుడు నమ్మలేదు కనుక తాగుతాడు, చిందులేస్తాడు, ఏమైనా చేస్తాడు. సహజంగా మనం కూడా అండి, లోకంలో ఉన్నోడు దేవుడు నమ్మనోడు తాగితే మనం పెద్దగా పడుచుకోం. దేవుడిని నమ్మి దేవుని సంఘానికి వస్తున్నవాడు తాగితే మనం ఆలోచిస్తాం, కానీ బయట వాళ్ళు తాగితే పడుచుకుంటావా? అంటే మన ముందు ఎంతమంది తాగుతుంటారో పడుచుకుంటావా? అస్సలు పడుచుకోం. ఎప్పుడు పడుచుకుంటాం? దేవుడిని నమ్మనోడు తాగితేనే పడుచుకుంటాం. దేవుడు నమ్మనోడు తాగితే పెద్దగా పడుచుకోం. కానీ దేవుడిని నమ్మనవాడు తాగినా కూడా దేవుడు పడుచుకుంటాడంట. మరి నమ్మనోడు తాగితే, నమ్మనోడు బూతులు మాట్లాడితేనే దేవుడు పడుచుకుంటాడంట. నమ్మనోడు బూతులు మాట్లాడితే, నమ్మనోడు మాట్లాడితే, ఇప్పుడు దేవుడిని నమ్ముకుని మన మాటలు ఎలా ఉన్నవి? బాగా మాట్లాడుతున్నావా? మంచి మాటలు మాట్లాడుతున్నావా? మంచి మాటలు మాట్లాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు పత్రిక 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. వ్యర్థమైన మాటల చేత కొంతమంది ఏం చేస్తారు? ఏం కలరా, వీడు సరదాగా మాట్లాడతాడు, మనతో కూడా ఏం చెప్తాడు? సరదాగా మాట్లాడిస్తాడు. ఇలాంటి వాళ్ళ చేత మీరు మోసపోవద్దని చెబుతూ పదం మాట్లాడుతున్నాడు అండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారే ఉండకండి. లోకంలో ఉన్నోడి మాటలు మాట్లాడితేనే దేవుని ఉగ్రత వస్తుందంట. మరి దేవుడిని నమ్ముకుని మాట్లాడితే రాదా? రాదా? మన మీదకి ఇంకా ముందు వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథం రాయమని మాట్లాడి చెప్పిన, దేవుని తీర్పు ఎక్కడ మొదలవుతుంది? దేవుని అంటే ఆరంభమైతే దేవుని నమ్మని భక్తిహీనుడి పరిస్థితి ఏంటని అడుగుతాడు పేతురు. అంటే దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే దేవుని ఇంటే ప్రారంభమవుతుందంట. సంఘం దగ్గరే దేవుడు తీర్పు ఏం చేస్తాడు? ప్రారంభిస్తాడు. అంటే లెక్కల నుంచి ప్రారంభిస్తాడు అనమాట. తనను నమ్ముకున్న పిల్లల దగ్గర నుంచి లెక్కలు ఏం చేస్తాడు దేవుడు? ముందు మనకిస్తాడు కోటింగ్, తర్వాత ఆడికి ఆడ సంగతి పక్కన పెడితే అసలు మన సంగతి ఏంటి? మనం మాట్లాడే వ్యర్థమైన మాటలకు దేవుడు లెక్క అడుగుతాడు కనుక మన మాటలు ఎలా ఉన్నవి? మనం బాగా మాట్లాడుతున్నావా? మంచి మాటలే మాట్లాడుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ప్రతి మాట విషయంలో ఏమడుగుతాడు? లెక్కలు అడుగుతాడు. కనుక దేవుడు లెక్కలు వేస్తున్నాడు కనుక మాటల విషయంలో లెక్కలు అడిగే పరిస్థితి ఉంది కనుక మన నోటి నుంచి ఏ మాటలు వస్తే బాగుంటాయి చెప్పండి? మంచి మాటలు వస్తేనే బాగుంటుంది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినవన్నీ మంచి మాటలే అంట. బైబిల్ ఆయన కొరకు రాయబడిన ఆ పదజాలను మనం గమనిస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలు వచ్చిన మీరు గమనించండి, ఎంత ఎంత చక్కగా పదాన్ని రాశాడు. చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన యొద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి, ఆయన నోరు తెరిస్తే బోధ, ఆయన నోరు తెరిస్తే బోధ. కింద ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్న పదాలు ఉంటాయండి, ఎంత బాగుంటాయండి. ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడి వారు ధన్యులు. అంటే ఆయన నోరు తెరిస్తే మంచి మాటలే, మంచి మాటలే, మంచి మాటలే. ఆ రోజున సమాజం ఆయన మాటలకు ఏమైపోయింది చెప్పనా? ఆశ్చర్యపడిపోయారంట. ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడాలి మనం. ఆయన బోధకు, ఆయన మాటలకు ఆ రోజున సమాజం ఏమైంది? ఆశ్చర్యపోయిందంట. ఒకనొక రోజు యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురామని బంట్రోతులు పంపిస్తే బంట్రోతులు బంధించకుండా వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు? ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరును ఎప్పుడు ఏం చేయలేదు. ఎవరి నోట్లో అన్న బూతులు వస్తాయి కానీ ఆయన నోట్లో మేమేం వెళ్ళలేదు. బూతులు లేవు, సరసోక్తులు లేవు, వ్యర్థమైన మాటలు ఆయన నోట్లో లేవు. బెటర్ అయిపోయిందాం. హలో 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 ఓకే. ఆయన నోట వ్యర్థమైన మాటలు లేవు. ఆయన నోట మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు. ఆయన నోటే కాదు, ఆయన నమ్ముకున్న మన నోట కూడా ఏం మాటలు ఉండాలి? మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు. మన మాటలు కుటుంబాన్ని కట్టేలా ఉండాలి. మన మాటలు ఒక మనిషిని మార్చేలా ఉండాలి. మన మాటలు కొంపలు ముంచేలా ఉండకూడదు, కొంపలు తగలెట్టేలా అంతకన్నా ఉండకూడదు. మీ మాటల సంభాషణ ఎలా ఉండాలో మాట్లాడుతుంటాడు పౌలు గారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండాలి. మీ మాటలు ఎలా ఉండాలంట? రుచిగా ఉండాలి, వినాలనిపించాలి. ఏం మాట్లాడారు అనిపించకూడదంట. బాబా భలే మాట్లాడతారు అనిపించాలంట. ఏ రోజైనా సరే మన మాటలు విన బాబా భలే మాట్లాడుతాం అన్నాడు ఎవడన్నా?
ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం మాటలరా అన్నోడే తప్ప నీ మాటలు చాలా బాగున్నాయి అన్నోడు ఎవడన్నా ఉన్నాడా అంటున్నా. అలా అనలేదా? అయితే నువ్వు మాట్లాడే వ్యర్థమైన మాటలే, ఆ మాటలకు దేవుడు ఖచ్చితంగా ఒక రోజు ఏమడుతాడు? లెక్క అడుగుతాడు. కనుక మాటల విషయమే దేవుడు లెక్క అడుగుతాడు. కనుక మన మాటలు ఆచి తూచి మాట్లాడడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. బైబిల్ కూడా చెప్తుంటుంది, వినుటకు వేగిరపడాలంట, వినుటకు ఎగిరిపడాలంట. మాట్లాడడానికి కొంచెం మాటలు తక్కువ తక్కువ ఉండడం మంచిది. గట్టిగా మాట మాట్లాడకుండా ఉండడం మంచిది. నీకు తెలియనప్పుడు మధ్యలో దూరేసి ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి నేను తోపు, నేను తురుంగు, నేను అది చేశాను ఇచ్చేసానని మనం మన గొప్పలు మనం చెప్పేసుకొని ఈ వ్యర్థమైన మాటల ద్వారా మనం దేవునికి అయిష్టులుగా మారిపోయి దేవుడు లెక్కల్లోనికి మనం వెళ్ళి చిక్కుల్లో పడకుండా, నాశనానికి వెళ్లకుండా మన మాటలు కొద్దిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ కొద్దిగా ఉన్న ఆ మాటలు కూడా మంచి మాటలు మాట్లాడడానికి ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. కనుక దేవుడు లెక్కలు అడుగుతాడు. కనుక ఈ లెక్కల్లో ఒక లెక్క ఏంటి అంటే వ్యర్థమైన మాటల విషయమే దేవుడు అడుగుతున్నాడు, లెక్క అడుగుతున్నాడు. ఇక దేవుడు అడిగే లెక్కల విషయంలో మరొక లెక్క ఏంటో కూడా మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, దేవుడు మన ప్రవర్తన బట్టి కూడా లెక్క అడుగుతాడు. మన ప్రవర్తన ఎలా ఉందో దానిని బట్టి కూడా లెక్క అడుగుతాడంట. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నా తోటి ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. కనుక చెప్తున్నాడండి, మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. మీ గురించి మీరు దేవునికి ఏమప్ప చెప్పాలి? లెక్క అప్ప చెప్పాలి. మీ గురించి మీరు లెక్క అప్ప చెప్పాలి. తనను గురించి తాను లెక్క అప్ప చెప్పవాలి. అంటే మీ ప్రవర్తన బట్టి, మీ విధానాన్ని బట్టి, మీ పద్ధతులను బట్టి మీ గురించి మీరే దేవుడికి ఏమప్ప చెప్పాలి? లెక్కప్ప చెప్పాలని చెప్తున్నాడు. ఏంటి రాయబడిన సందర్భం, రాయబడిన వాక్యం ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో ఈ వాక్యం రాస్తున్నాడు, ఎందుకు ఈ వాక్యం రాస్తున్నాడో మనం కొంచెం ముందుకు వెళ్ళి మనం ఈ వాక్యం రాయడానికి గల కారణాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అదే రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది. ఏం గొడవ? కాయగూరలు తినాలా, మాంసం తినాలా? గొడవ ఏంటి? కాయగూరలు తినాలా, మాంసం తినాలా? చూడండి గొడవ ఏంటి చూద్దాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి. విశ్వాసంలో కొంత బలహీనంగా ఉన్నాడు, వాడిని చేర్చుకొని చెప్తున్నాడు. అయినను సంశయములను తీర్చుకునేట్టుకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడే ఉండి కూరగాయలే తినుచున్నాడు. ఏంటి గోల ఏంటి? కొంతమంది ఏమంటారంట, చేపలు మాంసం అన్ని తినవసరం అంటున్నాడు. ఒకడు వెంకటేష్ అంటాడంట, లేదు కాయగూరలే తినాలంటాడంట. ఆయన ఎక్కువ కాయగూరలు తింటాడండి. అంటే కాయగూరలు తినే బ్యాచ్ ఉంటుంది, చేపలు మాంసం తినే బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు చేపలు మాంసం తినే బ్యాచ్ని దేవుడు చేర్చుకున్నాడు, కాయగూరలు తినే బ్యాచ్ని దేవుడు చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు సంఘంలోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు సంఘంలో వచ్చి గొడవ పెట్టుకుంటారంట. ఏమని? నువ్వు మాంసం తినవు, నువ్వే మనిషిరా అన్నాడంటే కాయగూరలు తిన్నాడు. ఈ కాయగూరలు తినే ఆయన అంటాడంట, చిచి మాంసం తిన నువ్వే మనిషిరా అన్నాడంట. మాంసం తినే వాడిని దేవుడు చేర్చుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి? కాయగూరలు తినేవాడు కూడా దేవుడు చేర్చుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కాయగూరలు తినేవాడంట చిన్న చూపు చూస్తున్నాడంట మాంసం తినేవాడిని. మాంసం తినేవాడు చూస్తున్నాడంట కాయగూరలు తినేవాడు చూసి చిచి చిన్న చూపు చూస్తున్నాడంట. అంటే సంఘంలో ఏం జరుగుతుంది కింద చెప్తున్నాడా? ఎక్కడ 3వ వచనం, తినువాడు తినని వారిని తునీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకును, పరుని సేవకును తీర్పు తీర్చును. నీవెవడవు? అతను నిలిచునుడైనను పడి ఉండేనను అతను సొంత యజమాని పనియే, అతను నిలిచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవడవును. ఇక్కడ చెబుతున్న సందర్భాన్ని గమనిస్తే కాయగూరలు తినాలని ఒకడు, మాంసం చేపలు తినాలని ఒకడు. ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తారంట? ఈడి చిన్నగా చూస్తాడంట, ఆడి చిన్నగా చూస్తారంట. అంటే ఒకడు ఏం చూసుకుంటారంట? సంఘంలో చిన్న చూపులు చూసుకుంటారంట. ఇప్పుడు 14వ వచనంలో చెప్తున్నాడు, 11, 12 వచనంలో చెప్తున్నాడు, అరే మీరు ప్రతివాడు దేవునికి ఏమప్ప చెప్పాలి? మీలో ప్రతివాడు ఏమప్ప చెప్పాలి? లెక్కప్ చెప్పాలి. మీలో ప్రతివాడు లెక్కప్ చెప్పకుండా ఉండాలంటే సంఘంలో ఉన్నవాడిని ఏ చూపు చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు చూడటం కూడా పెద్ద పాపమే. మనం అనుకుంటాం వ్యభిచారం, దొంగతనం, తాగుడు ఇవే పెద్ద పెద్ద పాపాలు ఏమనుకుంటాం. కాదు. నీ సంఘంలో నీతో ఉన్నోడిని చిన్న చూపు చూడటం కూడా ఏ పాపం? పెద్ద పాపమే. చిన్న చూపు చూడటం కూడా పెద్ద పాపమే. ఈ చిన్న చూపు చూసే విషయంలో దేవుడికి నువ్వేం అప్ప చెప్పాల్సి వస్తుంది? లెక్క అప్ప చెప్పాల్సి వస్తుంది. ఒకరు సరిగ్గా ప్రార్థన చేయడం సరిగ్గా రాదు కొంతమందికి. నువ్వేమని పెద్దగా నువ్వు నవ్వేసుకొని ఎటకారం చేసేసి అబ్బాబా ఇది రావట్లేదని నువ్వు పెద్ద ఎటకారం చేసి చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. నీకు బాగా వస్తే బాగా రానోడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు
కాదు బ్రదరు, ఇలా చేయాలి బ్రదరు, ఇలా చెప్పాలి బ్రదర్ చెప్పు. నువ్వు చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. నీకు పాటలు బాగొచ్చా, రాను నేను చూడకూడదు. నువ్వు చిన్న చూపు చూడకూడదు. నీకు వాక్యం బాగా చెప్పడం వచ్చా, రాను నేను చూపు చూడకూడదు. నువ్వు చిన్న చూపు చూడకూడదు. అసలు సంఘంలో చిన్న చూపు అన్న మాటే ఉండకూడదు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరిని ప్రోత్సహించుకుంటూ ముందుకు దేవుళ్ళు మనం ఏం చేయాలి, నడిపించాలి తప్ప నువ్వు ఏది పడితే అది మాట్లాడి నువ్వు చిన్న చూపు చూసి వాడిని కించపరచడం వల్ల దేవుడికి ఒక రోజు నువ్వేమో చెప్పాలి, లెక్కప్ చెప్పాలి. చిన్న చూపు చూడడం కూడా చాలా పెద్ద ప్రమాదం. దాని విషయంలో కూడా దేవుడికి లెక్కప్ చెప్పాలి. ఒకరోజు ఆది సంఘంలో ఏం జరిగింది చెప్పనా? ఆది సంఘంలో కూడా చిన్న చూపు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారంట. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచ్చిన మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆ దినములో శిష్యుల సంఖ్య సంఘంలో ఎక్కువ మంది జనం పెరిగిపోతున్నారంట. ప్రారంభ సంఘంలో అప్పుడు ఏం జరిగిందంట? అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగరి. లోకలు నాలులోకలు, హెబ్రీలేమో లోకలు, గ్రీకులేమో నాలులోకలు. ఆరాధన ఏమో యెరూషలేములో జరుగుతుంది. పక్కూరు నుంచి కూడా ప్రార్థనకు వస్తున్నారంట. ఈ ఊరిలో ఏమన్నారంట, ఈ సంఘం మాది, ఇది మా ఊర్లో ఉంది, మేము మొదటి నుంచి ఉన్నాం, నిన్న కాక మొదటి మాకు చెప్తా ఉంటారు అంటున్నారంట. చిన్న చూపు ప్రారంభమైంది. అప్పుడు అపోస్తులు వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. అక్కడ 7 మనుషులు నియమిస్తారు. ఆహారం దగ్గర చిన్న చూపు జరుగుతుంది కనుక ఆహార విషయంలో ఇలా చిన్న చూపులు చూడకూడదని 6 నియమించి, 7 నియమించి అక్కడ పరిచర్య చక్కగా జరిగేలా చేస్తారు. సంఘంలో చిన్న చూపులు చూసుకోకూడదని ఆ చిన్న చూపులు చూసే విధానానికి దేవుడు అక్కడ ఏం పెడతాడు, ఫుల్ స్టాప్ పెడతాడు. కనుక సంఘంలో ఎవరిని మనం ఏ చూపు చూడకూడదు. ఎవడికి ఉండేది అడికి ఉంటుంది, ఎవడు చేయగలిగేది చేస్తాడు. ఆడిని మనం కించపరచకూడదు, మనం ఆడిని కించపరచకూడదు. కనుక ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. డిస్కరేజ్ మాత్రం చేయకూడదు. ఒకళ్ళు ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నావా, ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నావా, ఖచ్చితంగా దేవుడికి ఏమో చెప్పాలి, నువ్వు లెక్కప్ప చెప్పాలి. కనుక ఏ ఏ ఏ విధంగా మనం చిన్న చూపు చూస్తున్నామో ఒక్కసారి మనం ఏం చేయాలి, పరిశీలించుకోవాలి. కొన్ని విషయాలు ఉన్నాయి మన సంఘంలో చిన్న చూపులు, అవి ఇక్కడ చెప్పడం బాగోదు కానీ చెప్పట్లేదు. కనుక ఎవరిని నువ్వేం చూడొద్దు, చిన్న చూపు. ఆ సంఘంలో ఉన్నవాడిని ఎవరిని నువ్వేం చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. బైబిల్ కింద ఒక యవనస్తురాలు ఉంటుందండి. ఆమె పేరు షలోమితి. చాలా అందంగా ఉంటుంది, కానీ నల్లగా ఉంటుంది ఆవిడ. ఆ సంఘంలో ఉన్న ఆమె కోసం కూడా ఏ చూపు చూస్తున్నారో చెప్తూ ఉంటుంది ఆవిడ. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను, అందంగా ఉంటాను. నల్లగా ఉన్నా కొంతమంది ఎలా ఉంటారు, అందంగానే ఉంటారట. కేదారు వారు గుడారములే, తెరలవలే, నల్లని దానినని నన్ను చిన్న చూపులు. నేను ఎండలో ఉన్నాను, దేవుని కొరకు ఉన్నతంగా పనిచేస్తున్నాను, ఉన్నతంగా కష్టపడుతున్నాను. ఆమె సంఘం. అక్కడ ఉన్న ఆ స్త్రీ ఎవరు చెప్పిన సంఘం అండి. మనం నమ్ముకున్న ప్రియుడికి ఎవరెవరు, ప్రియురాలు ఏం చేస్తున్నారంట, సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారంట, చిన్న చూపు చూస్తున్నారంట. ఆవిడ అంటుందండి చిన్న చూపు చూస్తున్నారని. ఆ తర్వాత మాట్లాడుతుంది, నా ప్రియుడు గొప్పవాడని. ఆవిడ తన ప్రియుడి కోసం గొప్పగా మాట్లాడుతుంటది. కనుక సంఘంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముకునేది ఎవరిని, క్రీస్తుని. ఆ క్రీస్తుని నమ్ముకున్న ఎవరిని మనం ఏ చూపు చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు కూడా పెద్ద పాపము. ఈ చిన్న చూపు చూస్తే ఒక రోజు ఖచ్చితంగా దేవుడికి ఏమో చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. మొట్టమొదటి లెక్కడాయి మొట్టమొదటి ఏ విషయం లెక్కప్ప చెప్పాలి, మనం వ్యర్థమైన మాటల విషయం లెక్కప్ప చెప్పాలి. కనుక మన నోటి మాట బాగా ఉండాలని మనం జాగ్రత్త పడాలి. రెండోది ఏంటి, మన ప్రవర్తన బట్టి కూడా లెక్కప్ప చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక సంఘంలో ఎవరిని ఏ చూపు చూడకూడదు, మనం చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు అసలు మనం చూడకూడదు. ఇక మూడోదిగా మనం ఏ విషయం లెక్కప్ప చెప్పాలంటే, మనం చేసే రహస్య పాపాల విషయమే కూడా దేవుడికి ఏమో చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. రహస్య పాపాలు ఉంటాయి, వాటి విషయంలో కూడా దేవుడికి మనం ఏమో చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే ముందుగా చెప్పాను, దేవునికి కనబడిన సృష్టం అంటూ ఏమీ లేదు. అది ప్రతీది ఎలా కనబడుతుంది, తేటంగా కనబడుతుంది. ఆ తేటంగా కనబడుతున్నప్పుడు మనం చేసే ప్రతి రహస్య పాపం ఆయనకి కనబడిపోతుంది. దాని విషయంలో కూడా దేవుడికి మనం లెక్కలు అప్పచెప్పాలి. కనుక రహస్య పాపాలు చేయకుండా ఉండడానికి ఏం చేయాలి, మనం ప్రయత్నం చేయలేదు. అలాగా నువ్వు బయటికి వెళ్ళిపోయి పాపం చేస్తుంటే, ఎవరికి కనబడకుండా పాపం చేస్తుంటే జనాలకు కనబడపోవచ్చు. ఎవరు కనబడిపోతావు, దేవునికి కనబడిపోతావు. సహజంగా ఫోన్ వచ్చింది అనుకోండి, పెద్ద సీక్రెట్ కాకపోతే ఏం చేయం, మనం ఇది ఎవరు వినకూడదు అనుకుంటేనే పక్కెళ్తాం. ఇది ఏం కాదనుకుంటే ఏం చేస్తాం, అందరి ముందే మాట్లాడుతుంటాం.
10 తర్వాత ఫోన్ చూడకుండా పెద్దగా 10 తర్వాత నువ్వు ఫోన్ చూసావు అనుకోండి, నువ్వు చూడాల్సిన చూస్తాం ఇంకా. నువ్వు తెలియకుండానే రహస్య పాపాల్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. మనకి రహస్య పాపాల విషయంలో కూడా దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. అందుకే మోషే గారు ఎలా మాట్లాడుతుంటాడు కీర్తన గ్రంథంలో 90వ కీర్తన 8వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయాలి. ముగిస్తాను, కంగారు పట్టుకోండి. ఒక 5-6 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాను. కీర్తన గ్రంథము 90వ కీర్తన 8వ వచనం. మా దోషములు మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుడు దగ్గర ప్రతి పాపం ఏమైపోద్దంట? కనబడిపోద్ది. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగు ముందు నీ పాపాలన్నీ ఏమైపోతాయి? కనబడిపోతాయి. కనుక రహస్య పాపాల విషయంలో జాగ్రత్తగా ఉండు. దాని విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా నేనేమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఇక దేవుడు ఏ విషయంలో లెక్క అడుగుతాడని ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగితే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, లెక్కలు అడుగుతాడు. అంటే ఈ లోకంలో దేవుడు కొంతమందికి డబ్బులు ఇవ్వచ్చు, కొంతమంది డబ్బులు ఇవ్వకపోవచ్చు, కొంతమందికి ఇల్లు ఇవ్వచ్చు, కొంతమందికి ఇల్లు ఇవ్వచ్చు, కొంతమందికి ఆహారం ఇవ్వచ్చు, కొంతమందికి ఆహారం ఇవ్వకపోవచ్చు. డబ్బు విషయంలో, ఇల్లు విషయంలో, వస్త్రాల విషయంలో దేవుడు అటు ఇటు చేయొచ్చు, కానీ సమయం మాత్రం అందరికి ఒకలా ఇచ్చాడు. సీఎంకైనా, పిఎంకైనా, నీకైనా, నాకైనా సమయం ఒకే సమయం. ఈ సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఎంతగా ఉపయోగిస్తున్నావో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. అందుకే మాట్లాడుతుంటాడు పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. కంగారు ఏం పడకండి, ఒక 5 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని వేస్ట్ చేయకండి. ఏదైనా సమయం ఉంటే ఆ సమయంలో బైబిల్ చదవడం ప్రయత్నం చేయండి, ఆ సమయంలో దేవుడి కోసం ఆలోచించడం ప్రయత్నం చేయండి, ఆ సమయంలో దేవుని పని ఏదో ఒకటి చేయడానికి నువ్వు ప్రయత్నం చేయండి. ఏ పని చేయాలండి, ఏ పని చేయాలి మాకు అర్థం కావట్లేదు, ఏ పని లేవండి, చర్చగాడికి వచ్చి అక్కడ ఏదో పని ఉంటుంది చేద్దాం. అంత ఖాళీగా మాత్రం ఇంటికాడ మాత్రం తిరగొద్దు, ఇంటికాడ ఊసులాడొద్దు. చెత్త ఊసుల్లో నీ సమయాన్ని ఏం చేయొద్దు, వ్యర్థం చేయొద్దు. టయాన్ని ఎలా గడపాలో తెలియక మనవాడు పెట్టిన పేరు టైం పాస్ అంట. ఏం పాస్? టయాన్ని ఏం చేస్తున్నాడు? పాస్ చేస్తున్నాడు. ఆశ్చర్యం చెప్పిన టైం సరిపోవట్లేదు నాకు, 24 గంటలు టైం సరిపోవట్లేదు నాకు. నేనే చదువుకుంటున్నాను, చదివింది మళ్ళీ రాస్తున్నాను, బయట మీటింగ్స్ ఉన్నాయి, బయట ఊర్లు వెళ్ళాలి, సంఘస్థులందరూ కలవాలి, వీడియోకి తమ్లైన్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి. టైం సరిపోవట్లేదు, నిద్రపోవడం టైం సరిపోవట్లేదు. నేను ఎక్కువసేపు నిద్రపోవాలి. ఇప్పుడు నాకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎక్కువసేపు నిద్రపోవాలి. ఆ నిద్రకు దీనికి టైం సరిపోవట్లేదు. మన వాళ్ళు అడుగుతున్నాను, బాబు తమ్లైన్ చేయండి, వీడియో ఎడిటింగ్ చేయండి, మాకు రాదంటున్నాడు. అన్ని పనులు చేయలేకపోతున్నా, టైం నాకు సరిపోవట్లేదు. దేవుని పని చేయడానికి టైం సరిపోవట్లేదు. నీకు దేవుడు సమయం ఇస్తే ఆ సమయం నువ్వేం చేయట్లేదు, దేవుని పని చేయట్లేదు. ఇచ్చిన సమయం సరిపోవట్లేదు నాకు. సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? వృధా చేస్తున్నావు. ఈ సమయం విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా నేనేమడుగుతాడు? లెక్క అడుగుతాడు. అజ్ఞానుల వలె కాక అజ్ఞానులు ఏం చేస్తారు? టైం పాస్ చేస్తారు. దేవుని పిల్లగా ఉన్న మనం టైం పాస్ చేయకూడదు. మీ కుటుంబం కోసం కష్టపడండి. నువ్వు వేటకి వెళ్తావా, లేదా ఇంకో పనికి వెళ్తావా, ఏ పనికైనా వెళ్ళు, నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడు, తప్పులేదు. కానీ ఏదన్నా సమయం మిగులుంటే ఆ సమయాన్ని దేవుని కొరకు ఖచ్చితంగా నువ్వు వాడు. ఇంకా నువ్వు తెలివైనడు అయితే వేటకి వెళ్తే వేటలో కూడా దేవుని కొంటూ కొంత సమయం ఉంటుంది. అక్కడ కూడా మిగతా రైతులకు ఏం చెప్పొచ్చు? నువ్వు దేవుని మాటలు చక్కగా చెప్పొచ్చు. ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో చెప్పొచ్చు. నువ్వు ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుని పని చేయడానికి, దేవుడిచ్చిన సమయాన్ని దేవుని పనికి వాడడానికి కట్టు కొంత సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నువ్వేం చేయకూడదు? వృధా చేయకూడదు. చాలా మంది ఫోన్లు ఎక్కుతుంటారు, టీవీలు చూస్తుంటారు, సీరియల్ చూస్తుంటారు, సినిమాలు చూస్తుంటారు, టైం వేసేస్తుంటారు. నీ పని కొరకు వాడుకో టయాన్ని, నేను కాదనట్లేదు. కానీ కొంత సమయం దేవునికి ఖచ్చితంగా నువ్వు కేటాయించాలి. సమయం విషయంలో కూడా దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. కొలసలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కంగారు ఎప్పుడు ముగించేస్తాను. కొలసలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అనే టైం అయితే సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకో. సంఘము ఎదుట వెలుపుట వారు అంటే బయట ఉంటారే, జ్ఞానం కలిగి నడుచుకో. వాడు ఎలాగైతే టైం వేస్ట్ చేస్తున్నాడో వాళ్ళ నువ్వు ఉండొద్దు, నువ్వు జ్ఞానం కలిగి నడుచుకో. సంఘం వెలుపుటి వారి ఎడల అంటే సంఘానికి రాని వారు ఎలాగైతే టైం పాస్ చేస్తున్నాడో అలా నువ్వు చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. ఆడ సమయాన్ని వృధా చేస్తున్నాడు, సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు. నువ్వు టైం పాస్ చేయకూడదు, టయాన్ని వేస్ట్ చేయకూడదు, టయాన్ని వృధా చేయకూడదు. ఉన్న సమయంలో దేవుని కొరకు ఏదో ఒకటి నువ్వేం చేయాలి? నువ్వు ఆలోచిస్తావా, పని చేస్తావా, చదువుతావా, కష్టపడతావా, ఏదైనా కొంత సమయాన్ని దేవునికి కేటాయించు. ఎందుకంటే ఆ సమయం విషయంలో కూడా దేవునికి మనం ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. ఇక ఏ విషయంలో కూడా లెక్క అప్పచెప్పాలో మరొక విషయం చివరిగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. చివరి విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ చివరి విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చిన తలంతుల విషయంలో కూడా దేవునికి ఏమో చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక టాలెంట్ దేవుడు ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. ఆయన పని కొరకు, నీ పని కొరకు కాదు. నీ పని కొరకు చాలా టాలెంట్ ఉంటాయి నీకు. కోటి కొరకు
కోటి విద్యులు నీ టాలెంట్ కోసం చెప్పట్లేదు. దేవుడి కొరకు ఉపయోగపడడానికి ఏదో ఒక తలంత నీకు ఉంటుంది. ఆ తలంతను ఖచ్చితంగా దేవుడి కొరకు ఏం చేయలేవు, వాడాలి. యేసుక్రీస్తు వారు రాకడకు సంబంధించిన ఉపమానాలు మాట్లాడుతూ ఆ ఉపమానం మాట్లాడుతున్నాడు. చివరిగా చూచి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, పరలోక రాజ్యము ఒక మనుషుని దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతను ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చెప్పిన వానికి ఇచ్చును. వెంటనే దేశాంతరం పోయాను. 5 తలంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాడితో వ్యాపారం చేసి మరి 5 తలంతులను సంపాదించును. అలాగే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టును. బహుకాలం తర్వాత అంటే రేపు రెండో రాకుల్లో యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడే, అప్పుడంట ఏం జరుగుతుందంట, ఆ దాసుల యజమానుడు వచ్చి, అంటే మన దాసులు, మన అందరూ ఎవరి దాసులు, క్రీస్తు దాసులు, మన యజమానుడు రెండో రాకడలో వచ్చి మన అందరిని పిలిచి అడుగుతాడంట. ఏం అడుగుతాడు? వారి యొద్ద లెక్క చూచుకొనును. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, ఇవియు కాక మరో 5 తలాంతులను సంపాదించిందని చెప్పు. ఒక ఆయన వస్తాడంట, ఎల్ఎస్ రాజులు అంటాడు, 5 ఇచ్చేవు, 5కి 5 ఏం చేశాను నేను, సంపాదించాను అంటాడంట. నెక్స్ట్ అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక ఇంకో మరొక అనేకమైన ఇంకో 5 ఇస్తాను, హ్యాపీకి దున్నేమన్నాడంట. నెక్స్ట్ నీ యజమానుడి సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవియు కాక మరి 2 సంపాదించానని కామిస్ చెప్పాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, భలే నమ్మకమైన మంచి దాసుడా, సభాష్ అన్నాడంట. 24 వచ్చిన ఇప్పుడు మన లిస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు మన కోసం మాట్లాడతారు. అప్పుడు తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, ఒకడికి 1 టాలెంట్ ఉంటుంది, ఏదో టాలెంట్ ఉంటుంది, దేవుని పని ఏదో చేసి అన్ని టాలెంట్ ఉంటాయి. కొంతమందికి చదువుకుంటే కొన్ని అన్ని టాలెంట్ ఉంటాం కనుక మిక్సింగ్ చేసి కొడుతుంటారు వాళ్ళు. ఇప్పుడు చదువులేని మనం ఉంటాం, మనకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రార్థించడం, పాట పాడడం, నడిపించడం, ఏదో టాలెంట్ ఉంటుంది. ఈ 1 టాలెంట్ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళు ఏం చేయరంట. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తన చోట కొయ్యినవాడు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అని కఠినవాడు నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నువ్వు నీ తలాంతును భూమిలో దాచిపెడితిని, ఇదిగో నీవు తీసుకున్నామని చెప్పును. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నీకు టాలెంట్ ఇచ్చాను, నీకు అవకాశాన్ని ఇచ్చాను, కానీ నువ్వేం చేయలేదు, వినియోగించకుండా ఉపయోగించుకొని నువ్వేం మాట్లాడుతున్నావు. మళ్ళీ నేను మాట్లాడితే నీ నామానికి అవమానం వచ్చేస్తుంది, నేను పాడితే నీ నామానికి అవమానం వచ్చేస్తుంది, నేను ప్రార్థిస్తే నీ నామానికి అవమానం వచ్చేస్తుంది. నేను పాడలేదేవా, పాడే టాలెంట్ ఇచ్చినా నేను పాడలేదు, ప్రసంగం చెప్పే టాలెంట్ ఇచ్చినా నేను ఏం చేయలేదు. కొంతమంది ఉంటారండి, ఇక్కడ అనసలేదు తెలియదు, ఏమంటారు చెప్పనా, మేము బాగా బతకట్లేదండి, మేము చెప్పమండి. అంటే నువ్వు బాగా బతకట్లేదు కనుక నువ్వు మాట్లాడితే దేవుడి నామానికి అవమానం వస్తుంది కనుక నువ్వు మాట్లాడలేదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వేం చేస్తున్నావు? నా పదం మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వేం చేస్తున్నావు? వాడుతున్నావా, కప్పెట్టేసావా? ఇక్కడున్న ప్రతి ఒక్కడికి దేవుడు ఏదో టాలెంట్ ఇచ్చి ఉంటాడు. ఆ టాలెంట్ నువ్వేం చేయట్లేదు, దేవుని కొరకు వాడట్లేదు. వాడని వాడితో మాట్లాడుతున్నాడు. సోమరి చెడ్డదాసుడా, నీకు ఇచ్చిన తలంతా ఏం చేసావు? కప్పెట్టేసావరా. కప్పెట్టేయడం కాక ఇటు దేవుడు నిందిస్తున్నాడు. దేవుడు ఎలాంటోడంట 25 వచ్చిన, నేను కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతలు భూమిలో దాచిపెడితిని. 24 వచ్చిన, అయ్యో నువ్వు విత్తన చోట కోయినవాడు. 24 వచ్చిన, చల్లని చోట పంట కూర్చుకున్నాడు వాడు కఠినవాడిని. దేవుడు ఎలా, నువ్వు మంచోడు కాదయ్యా అందుకే భయపడ్డానయ్యా. దేవుడు నీకు టాలెంట్ ఇస్తే దేవుడు మంచోడు కాదని నువ్వు సరిగ్గా చెప్పి తాడ తీస్తాడని దేవుడు చెడ్డోడుగా చిత్రీకరిస్తూ నీకు ఇచ్చిన తలంతా ఏం చేస్తావు? దాచిపెట్టు. దేవుడు నీకంటూ ఒక తలంత ఇచ్చాడు, ఆయన కొరకు బతకడానికి, ఆయన కొరకు పనిచేయడానికి. దేవుడు నీకు ఇచ్చిన ఆ తలంతును, ఆ టాలెంట్ను ఖచ్చితంగా దేవుడి కొరకు ఏం చేయలేవు, వాడాలి. వాడకపోయినా కూడా దేవుడు ఏమడుగుతాడు? లెక్కడికి మనలో పాట పాడుతుంటారండి, గోతుల్లోను దాచక ముత్యం లెక్క అడుగుతాడు. అది సత్యమని తెలుసు. దేవుడు మనకు టాలెంట్ ఇస్తే ఆ టాలెంట్ వాడకపోతే దేవుడు లెక్క అడుగుతాడని తెలుసు. కానీ ఏం చేయము, టాలెంట్ వాడట్లేదు. అంటే దేవుడు టాలెంట్ను వాడకపోయినా కూడా దేవుడు ఖచ్చితంగా వాడతాడు, లెక్క అడుగుతాడు. కనుక దేవుడికి ఏ టాలెంట్ ఇస్తే ఆ టాలెంట్, పాడే టాలెంటా, ఖచ్చితంగా పాడే టాలెంట్ ఇస్తే ప్రార్థన ఎప్పుడు రావాలి? ముందే ఎనక మాట్లాడలేదు. పాడే టాలెంట్ ఇచ్చాడంట, ప్రార్థన మాత్రం ఎప్పుడు వస్తారంట?
వెనకాల వస్తాడు. అమ్మో టాలెంట్ ఎంత బాగా కొడతారో. ఇప్పుడు పాటలు ఎప్పుడు నైస్గా పాటలు ఎప్పుడు ముందే వెనక ముందే పాటలు పాడటం ముందే, కానీ పాడే టాలెంట్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? వెనకాల వస్తావు. కొంతమందికి మైకులు బాగా పెట్టి టాలెంట్ ఇస్తాడండి దేవుడు, కానీ ఎప్పుడు వస్తారు ప్రాథమికులు? వెనకాల వస్తారు. వెనకాల వచ్చి అలా పెట్టదు ఇలా పెట్టలేదు. ఇది కొన్ని పేర్లు అయితే చెప్తున్నాడు, కానీ ఇక్కడ దేవుడు మీ అందరికి ఏదో టాలెంట్ ఇచ్చి ఉంటాడు. ఆ టాలెంట్ నువ్వు వాడకుండా ఆ టాలెంట్ నువ్వేం చేసావు? కప్పెడేస్తావు కదా. ఆ టాలెంట్ల విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా నేనే ఓడుతాడు. అక్కడ ఇచ్చే అనాసంగా ఇడికి ఇచ్చిన టాలెంట్, ఆ టాలెంట్ ఇంకోటికి ఇస్తాడు, ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇంకా నేను అంటాను మనకు టాలెంట్ ఇవ్వడానికి లేదా మనకు అవకాశం ఇవ్వడానికి, దేవుడు మనల్ని ముందు పెట్టడానికి ఇక్కడ ఉన్న నాతో సహా మనకు ఎవరికి ఏం లేదు, అర్హత లేదు. మనల్ని ప్రేమించి తన కుమార రక్తంలో కడిగి సంఘంలో పెట్టి దేవుడు ఏదో ఒక టాలెంట్ మనకిచ్చి, ఏదో అవకాశాన్ని మనకిచ్చి, ఏదో అర్హతను మనకిచ్చి, అది సంఘ పెద్దని అదేనా ఏదో గొప్ప అర్హత మనకిస్తే ఆ అర్హతను ఆ టాలెంట్ను దేవుని కొరకు నువ్వేం చేయట్లేదు, వినియోగించట్లేదు. అప్పుడు అనుకుంటాడు అనవసరంగా ఇడికి ఇచ్చాను రా, అదే ఇంకోటికి ఇచ్చిన బాబు నువ్వు ఇడికిస్తే దాన్ని ఏం చేయట్లేదు, వాడట్లేదు. దేవుడు ఇచ్చిన దాన్ని కూడా నువ్వు వాడట్లేదు అంటే దేవుడు ఖచ్చితంగా నువ్వేమో చెప్పాలి, లెక్క చెప్పాలి. అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు, తిమోతి నీకు ఒక వరం ఇవ్వబడింది కదా, ఆ వరం విషయం ఎలా ఉండాలంటే ముగిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:14 తిమోతి రాసిన మొదటి పత్రిక 4:14 పెద్దలు హస్త నిక్షేపణ వల్ల, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:14 పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. దేవుడు నీకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు, నీకు తలంత ఇచ్చాడు. ఆ తలంత విషయంలో నువ్వు ఏం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు నీకు ఏ టాలెంట్ ఇస్తే ఆ టాలెంట్ ని దేవుడి కోసం వాడడానికి నువ్వు ముందే ఉండు, నిర్లక్ష్యం చేయొద్దు. తిమోతి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఇచ్చిన అవకాశాన్ని వాడుకో, నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఏటేవి చెప్పనండి, మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు నడిపించవయ్యా అంటే మోషే ఏమంటున్నాడు, నాకు నత్తండి మా అన్నిని పెట్టండి అని అంటాం. అని మోషే అలా అన్నాడు, మనం కూడా అలా అంటామే. దేవుడు నీకు చక్కని అవకాశాన్ని ఇచ్చి రారా బాబు ముందుకంటే నేను వద్దండి ఆయన పెట్టండి అండి. ఎవడ పెట్టాలి నువ్వు చెప్పడం పెట్టి దేవుడు తెలియదెట్టి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే నువ్వే చేయాలి. నువ్వైతే బాగా చేస్తావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వేమంటాడు, నేను కాదండి అపారం అయితే బాగా చేస్తాడు, పాపారం అయితే బాగా చేస్తాడు, ఆల్పేలు ఇల్పేలు చెప్తుంటాం. వచ్చిన అవకాశాన్ని కూడా మనం ఏం చేసుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం. కానీ తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నీకు వరం వచ్చింది కదా, ఆ వరాన్ని ఏం చేయద్దు, నువ్వు అలక్ష్యం చేయొద్దు, ఆ వరాన్ని వాడు. అదే తిమోతి రాసిన 2వ పత్రికలో ఇలా మాట్లాడుతుంటాడు. 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చేయవలనని నీకు ఇచ్చిన ఆ వరాన్ని, నీకు ఇచ్చిన ఆ టాలెంట్ వాడు. జనాలు మెంట్లకి పేలు వాడు అన్నాడు దేవుడు. అందరికి కనబడేలా వాడు, అందరూ చూసేలా వాడు, అందరికి అర్థమయ్యేలా వాడు అంటాడు దేవుడు. కానీ మనం దేవుడు మనకిచ్చిన తలంతను ఏం చేస్తున్నాం, వాడకుండా పక్కన పెట్టాం. దేవుడు ఇచ్చిన తలంతను మనం కప్పెట్టేస్తున్నాం. కానీ దేవుడు ఒకరోజు అడుగుతాడు, చెడ్డదాసుడా, సోమరైన చెడ్డదాసుడా, నీకు టాలెంట్ ఇచ్చాను, నీకు తలంత ఇచ్చాను, కానీ నువ్వేం చేయలేదు, వాడలేదు. కనుక దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి కూడా, తలంతుని బట్టి కూడా, టాలెంట్ని బట్టి కూడా దేవుడు ఖచ్చితంగా ఒకరోజు లెక్క అడుగుతాడు. కనుక మనకి ఇచ్చిన టాలెంట్ని దేవుని కొరకు వాడడానికి ఏం చేయాలి, మనం ప్రయత్నం చేయాలి. అండ్ క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, ఒలింపిక్స్ గేమ్స్ ఏ వస్తాయండి ఎంతకాలానికి, ఒలింపిక్స్ గేమ్స్ ఏ వస్తూ ఉంటాయి. 5 ఏళ్ళకి వస్తారా, 4 ఏళ్ళకి వస్తారా? 4 ఏళ్ళకి వస్తారు ఒలింపిక్స్ గేమ్స్ వస్తాయి. ఈ 4 ఏళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. 4 సంవత్సరాలు ఆడే ఆటకు, 4 సంవత్సరాల తర్వాత ఆటకు ఇప్పుడు నుంచి ఏం చేస్తుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. మన వాళ్ళలో చెప్పనా, ప్రసంగం చెప్పన్నాం అనుకోండి, ఓకే అండి చూసుకుంటాను. ఎప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అండి, నేను ఫోన్ చేయగలనే చూసుకుంటానని, పడతానని, నడిపిస్తానని. ముందే ప్రిపేర్ అవ్వా? లోకంలో ఆడే ఆటకే, 4 ఏళ్ల తర్వాత ఆడే ఆటకే 4 సంవత్సరాలుగా వాడు ప్రాక్టీస్ చేస్తుంటే, ఇది పరలోక పరిచయం కదా, పరలోకాన్ని నడిపించే పరిచయం కదా, పరలోకానికి అందరిని తీసుకెళ్లే పరిచయం కదా, దీనికోసం నువ్వు ప్రాక్టీస్ చేయవా? ఎప్పుడో వస్తుందండి పాట, ఇప్పుడు ఎందుకు గొంతులు బాగా పెట్టుకోబెట్టి అప్పుడు అనాలి, దేవా ఈ గొంతు నాకు కాకుండా వేరేళ్ళకి ఇదేవా, ఈ గొంతు తీసేదేవా నన్ను. పాట పాడాలంటే అప్పుడు వేడి నీళ్ళు తాగుతుందంట. పాట పాడాలంటే ముందు నుంచి వేడి నీళ్ళు తాగి నువ్వు సాధన చేయవా? ఆ పదం మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని లేదా అనాలి, కించపరచాలన్న ఉద్దేశం కాదు. ముందు నుంచి ప్రాక్టీస్ చేయి. ఎంత తెలివైన వాళ్ళండి బాబు. పాట పాడమంటే ఇక్కడికి వచ్చి, ఏ పాట, ఇక్కడికి వచ్చి
నీకు అనవసరంగా ఇచ్చాడు పాటలు పాడే టాలెంట్. కనుక దేవుడిచ్చిన ఆ తలంతుల విషయంలో నువ్వు సరిగ్గా లేకపోతే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీ తాట తీస్తాడు, తాట తీస్తాడు. ఎన్నిసార్లు గద్దించిన వినకపోతే ఏమవుతావు? చచ్చూరుకుంటావు ఒక రోజు. బెలిషేసే రాజుని ఏం చేశాడండి? చూశాడు 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 చూశాడు, తాగితే తాగేళ్ళి అనుకున్నాడు, అక్కడ తాగలేదు. దేవుని వస్తువులు తీసుకొచ్చాడు, ఆ వస్తువులు తాగడం ప్రారంభించాడు, అక్కడ తాగలేదు. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టాడు, జీవం లేని దేవుని పూజించాడు. చూశాడు చూశాడు చూశాడు, రాజును ఒకరోజు ఏం చేశాడు? రాజునే కాదు, ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను కూడా ఒకరోజు ఏం చేస్తాడు? వేసేస్తాడు. కనుక దేవుడిచ్చిన దాని విషయంలో మనం లెక్కలు అప్పచెప్పాలి. కనుక లెక్కల విషయంలో చూసుకుందాం, జాగ్రత్తలు తీసుకుందాం. వ్యర్థమైన మాటల విషయంలో దేవుడు లెక్కలు ఎడతాడు. కనుక మన నోటి నుంచి వస్తే మంచి మాటే మాట్లాడాలి తప్ప చెడు మాట మాట్లాడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. దేవుడు మన ప్రవర్తన బట్టి లెక్కలు అడుగుతాడు. కనుక సంఘంలో ఎవరిని చిన్న చూపు చూడకుండా ఉండడానికి ఏం చేయాలి? నువ్వు ప్రయత్నం చేయాలి. మూడోదేంటి? రహస్య పాపాల విషయంలో లెక్కలు అడుగుతాడు. కనుక దూరంగా వెళ్ళిపోతాను, ఎవడ కనబడకుండా చేస్తానంటే దాది కూడా దేవుడు కనబడతాడు. కనుక నీ లెక్కలు అడుగుతాడు, ఎవరో నీ బొక్కలు ఇరగొడతాడు. కనుక దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవుడు లెక్కలు ఎడతాడు. కనుక దేవుడి సమయాన్ని వ్యర్థంగా వాడేస్తున్నామో, దేవుడికి అంటూ కొంత సమయాన్ని నువ్వు కేటాయించాలి. ఆ సమయంలో దేవుని కొరకు పనిచేయాలి. చివరిగా దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ అది ఏదైనా సరే, ఏదైనా సరే, ఏదైనా సరే, ఏదైనా సరే, నువ్వు నిలబడితే పని అవుతుందా? నువ్వు నిలబడితే పని అవుతుందా? అదే నీ టాలెంటా? అయితే వచ్చి నిలబడు. అది ఏదైనా సరే. ఓ పెద్ద రంగం నువ్వు మాట చెప్తే పని అవుతుందా? ఆ మాట చెప్పు, ఆ మాట చెప్పు. పని దేవుని పని నువ్వు ఒక మాట చెప్తే పని అవుతుంది అనుకుంటే వచ్చి నిలబడి ఆ మాట చెప్పు. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ విషయంలో కూడా దేవుడు లెక్కలు పెడతారు. కనుక టాలెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. దేవుని కొరకు ఉన్నతంగా బతికిదాం, దేవుడిని మహాలోకాలకు చేరిపోదాం. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి నైనా మీరు రాయించిన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన విషయమే తండ్రి మీరు లెక్కలు అడుగుతారని మాకు అర్థమవుతుంది. కనుక మా బ్రతుకులను సరిచేసుకునే గొప్ప అవకాశం ఇవ్వండి. మంచి మాటలు మాట్లాడే గొప్ప స్థితిని మాకు దయచండి. హృదయం నుండి వినోదాలు బట్టి నోరు మాట్లాడుతుందని మాకు అర్థమవుతుంది. మా హృదయంలో తండ్రి చెడు కాకుండా నీ వాక్యాన్ని ఉన్నతంగా నింపుకొని ఉన్నతమైన సంగతులు నాన్న మా నోటు నుండి మాట్లాడగలిగే భాగ్యాన్ని మాకు దయచండి. నాన్న మీరు ఇచ్చిన సమయాన్ని వృధాగా కాకుండా, టైం పాస్గా కాకుండా తండ్రి మీ కొరకు మీరు ఇచ్చిన సమయాన్ని ఉన్నతంగా వాడగలిగే భాగ్యాన్ని మాకు దయచండి. నాన్న మాకు ఇచ్చిన తలంతులు తండ్రి ఒకవేళ గోతులు దాచిపెట్టేస్తామేమో, నన్ను ఎక్కడి నుంచి అనేది మాకు ఇచ్చిన తలంతులు సానబట్టి నీ పని కొరకు ఉన్నతంగా వాడి అనేక ఆత్మలు తండ్రి నీ వైపు మళ్లించేలా మా టాలెంట్లు తండ్రి, మా తలంతులు తండ్రి వినియోగించుకోవడానికి చూపించమని ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో నైనా కుటుంబం తండ్రి ఎందుకొరకైతే ఈ కార్యక్రమాన్ని నైనా ఈ ప్రార్థన వారు ఏర్పాటు చేసుకున్నారు మాకైతే తెలియదు, కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు వారి విషయంలో కృష చూపించండి. వారికి సహాయం దయచండి. ఉన్నతమైన మేలు వారు పొందుకోవడానికి కృష చూపించండి. ఉన్నతంగా నీ పనిని నీ పరిచర్యను జరిగించి బలా నమ్మకమైన మంచి కుటుంబాన్ని మీ చేత అనిపించుకునేలా వారి జీవన విధానాలను మార్చమని, ఆ లోకం చేరే అదృష్టాన్ని మా అందరికి దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదైన నిన్ను సమాసం మనకున్న లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ప్రత్యేకంగా కుటుంబానికి తోడు నెడగుండి కాచి కాపాడును గాక. ఆమె ఆలస్యానికి చింతిస్తున్నాను, ఆలస్యానికి క్షమించాలి. ఒక పాట పాడుకుందాం.